క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్లో 12 మంది స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ ఎంత సార్? 62. మిగతా 18 మంది స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత సార్? 78. ఈ రెండు కలిపితే యావరేజ్ ఎంత? ఈ రెండు కలిపితే యావరేజ్ ఎంత చూడండి సార్. 6 12, 6 18. సగటు అనేది ఎప్పుడు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ. అంటే 62 ప్లస్ 3/3 ప్లస్ 2 5 78 62 డిఫరెన్స్ 60. సో ఇట్ ఈస్ 62 ప్లస్ 48/5 అంటే ప్లస్ 9.6. ఆన్సర్ ఎంత? 71.6. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 71.6. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. యావరేజ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 48 న్యాచురల్ నంబర్స్ ఆల్రెడీ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. 1 square plus 2 square plus 3 square and so on up to n square is n into n plus 1 into 2n plus 1 divided by 6. Average ఏమవుతుంది? Sn by n. సో చేస్తే n plus 1 into 2n plus 1 divided by 6. n క్యాన్సిల్ అయిపోయింది. మనకేం కావాలి సార్? 48 న్యాచురల్ నంబర్స్ కావాలి. 48 plus 1 49. 2 into 48 96 plus 1 97 divided by 6. అంటే 97ని 96 plus 1 divided by 6 గా రాసుకుంటే 49 into 16 అంతే కదా సార్? 96/6 ప్లస్ 49/6 ప్లస్ 49/6 క్యాల్కులేషన్ చేసుకొని మీకు ఎంత ఆన్సర్ వస్తే అంతే. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? ఆర్ మీరు 49 into 96 అంటే 16. ఇదేమైంది? 16 9s are 144. 16 4s are 64 plus 14 784 plus 8 point something 8.17 784 plus 8.17 ఆన్సర్ ఎంత? 792.17. 792.17. 1 square plus 2 square plus 3 square and so on up to n square. ఏంటి సార్? n into n plus 1 into 2n plus 1 divided by 6. 20th క్వశ్చన్ అందరికీ క్లియర్ కదా? 8th క్లాసులో 30 మంది ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్ని ఒక గ్రూప్ అనుకుంటే 10 స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ 90 వచ్చింది. 10 మంది స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ 90. మిగతా 20 స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ 75. మిగతా 20 స్టూడెంట్స్కి యావరేజ్ స్కోర్ 75. అలాంటప్పుడు మొత్తం యావరేజ్ స్కోర్ 8th క్లాస్కి ఎంత? 10 1s are 10 2s are. యావరేజ్ ఎప్పుడు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. 75 ప్లస్ 1/3 into 50. 75 ప్లస్ ఈ వాల్యూ తీసుకోవాలి 1/1 plus 2 3 90 75 డిఫరెన్స్ 15. 75 plus 5 ఎంత? 80. 75 plus 5 ఎంత? 80. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సార్ హైయెస్ట్ తీసుకున్న 90 minus 2/3 into 15. 90 minus 10. అది కూడా ఆన్సర్ ఎంత? 80. అది కూడా ఆన్సర్ ఎంత? 80. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ 30 మంది స్టూడెంట్స్లో 12 మంది స్టూడెంట్స్కి సగటు 60. సగటు 60. మిగతా 18 మంది స్టూడెంట్స్కి సగటు 80. అయితే మొత్తం క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్కి సగటు ఎంత? 6 6 3 ఆన్సర్ ఎంత? 60 ప్లస్ 3/5 into 20. 60 ప్లస్ 3/2 ప్లస్ 3 5 80 60కి డిఫరెన్స్ 20. 60 ప్లస్ 12 ఆన్సర్ ఎంత? 72. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్ క్లాస్లో 150 మంది ఉన్నారు. ద గర్ల్స్ ఆర్ 60.
60 మంది గర్ల్స్ ఉన్నారు అంటే మొత్తం 150 మందిలో 60 మంది గర్ల్స్ ఉంటే బాయ్స్ 90 మంది. యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ ఈస్ 52. గర్ల్స్ ఎంత 48. క్లాస్లో బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. మనకు ఫైనల్ యావరేజ్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? రైట్ వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. 32s are 60, 33s are 90. ఫైనల్ యావరేజ్ ఏమవుతుంది? లోయెస్ట్ వాల్యూ ప్లస్ 48 ప్లస్ 3 ప్లస్ 2 ఎంత? 5. 48, 52 డిఫరెన్స్ ఎంత? 4. సో 48 ప్లస్ 12/5 అంటే 2.4. ఆన్సర్ ఎంత? 50.4. ఆన్సర్ ఎంత? 50.4. ఆర్ యు ఆల్ విత్ మీ?